క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. బాగున్నారంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట పాడాలి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి నీతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ప్రేమించండి. పాఠం పేరేంటి? ప్రేమించండి. ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ బైబిల్ గ్రంథంలోని ఎక్కువగా ఈ ప్రేమ గురించే ఉంటుంది. ఇందులోని ఇంకా యాహాను గారు అయితే ఇంకా ఎక్కువగా చూపిస్తారు, చెబుతారన్నమాట. ఎందుకనంటే ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారికి చివరిగా మిగిలిన శిష్యులు ఎంతమంది? 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో కూడా ఎవరెవరిని ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు అంటే పేతురు గారిని, యాహాన్ని, యాకోబుని తీసుకెళ్ళేవారు. వీళ్ళలోని బాగా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రేమ లేదు అని కాదులే, కానీ ప్రేమ ఉంది, అందరికీ ఉంది. కానీ ఎక్కువగా బాగా ప్రేమించిన ఆయన ఎవరనంటే యోహాను గారు. అందుకనే ఆయన రాసిన సువార్త పత్రికల్లో ఎక్కువగా ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. దేవుని గురించి ఆయన చెప్పిన విషయాలు ఎలా చెప్పారనంటే, దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపుడు. ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఎక్కువగా ఏం చేస్తారంటే ఆయన ప్రేమల గురించి చెప్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. యాహాను సువార్త 3:16. యాహాను గారు రాసిన విషయం చూడండి. యాహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16లో యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించి మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అంటే ఏం చేస్తుందండి? అసలు ప్రేమ అంటే ఇప్పుడే చదివారు కంటే ఒకరినొకరిని ఏం చేయటం? ప్రేమించుకోవచ్చు. గ్రంథం చెబుతుంది కదా, ప్రేమ యందు నిలిచియుండుడి, ప్రేమ యందు నిలిచియుండుడి. యోహాను సువార్త 15:9లో ఉంటుంది. నా ప్రేమ యందు నిలిచియుండుడి. అక్కడ రాసింది యోహాను గారైనా అక్కడ చెబుతుంది ఎవరు ఆ విషయం చెబుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ యందు నిలిచియుండుడి. ప్రేమ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండుడి, ప్రేమ కలిగి నడుచుకునుడి, ప్రేమలో అభివృద్ధి పొందాలి,
మిక్కటముగా ప్రేమించాలి. ప్రవక్తలు రాసిన వారి గ్రంథాల్లోని ప్రేమను గురించి మళ్ళీ రోడ్డు అవి కాదు, ఆ ప్రేమలు కాదు, అవి శరీర సంబంధమైన ప్రేమ. అది ఏం చేస్తుందంటే హాని చేస్తుంది. అది ఎంతగా హాని చేస్తుందని అంటే నిన్ను ఈ లోకంలోనే హాని చేస్తుంది, ఈ లోకం విడిస్తే నరకానికి పంపిస్తుంది. ప్రేమ ఎలాంటిదనంటే ప్రేమ అంటే ప్రేమ దయ చూపించు. ఈ ప్రేమ గురించి ఒక అధ్యాయం ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక వచనం నుంచి ఒక అధ్యాయం వచనం మొత్తం కూడా ప్రేమ గురించే ఉంటుంది. నేను ఎంత సేవ చేసినా, నేను ఎన్ని కార్యాలు చేసినా, నేను ఎన్ని చేసినా కానీ ప్రేమ లేని వాడినైతే వృద్ధుడును. ఎవరు చెప్పారండి? మాట్లాడం, మేమేం చెప్పం. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాలు కూడా చివరిలో ఏమని చెప్తారు? ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ ఏం చేస్తుంది అంటే దయ చూపించును. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ నరనరాన వెడుతూ ఉంటే నరనరాన ఏమెళ్ళిద్దండి? రక్తం వెళ్ళి. ఆ రక్తంలో ప్రేమ కలిపితే, ఆ రక్తంలో ప్రేమ ఉంటే అసలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారంటే చాలా ఆనందంగా ఉంటారు. ఆ ప్రేమ ఆ రక్తంలోనే స్వార్థం, అసూయ, కక్ష, పగ ఇవి కలిపారనుకోండి, బీపీ, షుగరు, టెన్షన్, ఎమోషన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్రేమ కలిపితే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారన్నమాట ప్రేమ. అందుకనే గ్రంథంలో చెప్తున్నారు కదా, ప్రేమించండి అని చెప్తున్నారు. ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి, నీ పొరుగువాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలి. తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నారు? నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు? మోషే గారు ఆ గ్రంథాల్లో పాత నిబంధనలో ఏం చెప్పారు? మీ శత్రువులను ద్వేషించు, నీ పొరుగువాన్ని మాత్రం ప్రేమించు. ఈ విషయాలు ఎక్కడున్నారు మీరు అంటే పాత నిబంధనలో విన్నారు. పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియాలి. ఏంటి ఆ రెండు? ఏంటంటే రెండింటికి మధ్య ఏంటి? పాత నిబంధన దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. కొత్త నిబంధన దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఆ రోజున పాత నిబంధన కాలంలో అంటే పురుషుడు, స్త్రీ, పరపురుషుడు కలిసి తప్పు చేస్తే అది శరీర సంబంధంగా చేస్తే వ్యభిచారం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం, ఒక స్త్రీని మోపపు చూపుతో చూస్తేనే పాపం, వ్యభిచారం అని చెప్పారు. పాపం అంటే కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది.
ఇక్కడ మీరు విన్నారు కదా అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. ఆల్రెడీ మీరు విన్నారు, ఆ విషయాలన్నీ విన్నారు. కానీ ఇప్పుడు మీరు చేయవలసిన విధానం ఏంటి అని చెబుతున్నారంటే అక్కడే చెప్తున్నారు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువు ఈ లోకంలోని శత్రువు. ఇక్కడ శత్రువు గురించి చెప్పారు కదా, వెంటనే మీకు ఒక ఆలోచన రావాలి. ఏమనంటే, ఏమండి భూమి మీద అసలు శత్రువు అనేది మనిషికి మనిషి శత్రువు కానే కాదు. మరి ఎవరో శత్రువు? ఈ లోకంలో ఒక మనిషి శత్రువు కాదు. కానీ ఎవరో శత్రువు అని అంటే అపవాది. మరి అపవాదిని ప్రేమించడం ఏంటండి అనే ఆలోచన కూడా రావాలి. నరకానికి ఆ నరకం చేసింది ఎవరు? నరకం ఎవరి కోసం? మన కోసం కాదు, అపవాదికి వాని అనుచరులకు. అంటే అనుచరులనంటే దూతలు, అంటే వాడిని వెంబడించేవారు. ఇప్పుడు ఎవరు శత్రువు అంటే అపవాదిని వెంబడించేవారు. ఈ అపవాదిని వెంబడించే వారు క్రైస్తవులంటే, క్రీస్తుని నమ్ముకున్న వారు అంటే, పరిశుద్ధంగా జీవించేవారంటే వారికి నచ్చదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావో, పరిశుద్ధత కలిగి జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే మంచి లక్షణాలు కలిగి ఉంటావో, ఆ లక్షణాలు లేని వారికి నువ్వంటే నచ్చదు. అందుకనే చెబుతున్నారు కదా, అంటే వారు ఎవరిని వెంబడిస్తున్నారని అంటే అపవాదిని వెంబడిస్తున్నారు. అప్పుడు వారిని ఏం చేయాలి అని చెప్పారు అంటే, వారిని ద్వేషించొద్దు. వారిని ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. ప్రేమించకపోతే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే పరలోకం వెళ్ళరు. అర్థమైందండి? ఒక మనిషి గురేంటనంటే పరలోకం. ఒక క్రైస్తవుడు అరుగు ఎక్కడికనంటే పరలోకం వెళ్ళడానికి. అందుకనే చెప్తున్నారు కదా, మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఇప్పుడు నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే, నిన్ను బాధ పెట్టే విధంగా అన్నారు అని అంటే, నిన్ను బాధిస్తున్నారంటే, దూషిస్తున్నారనంటే, నువ్వు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు వారిని ద్వేషించినా, వారిని తిట్టినా, వారు ఏం చేస్తారనంటే, నీవు ఒక మాట అంటే వారు లోక సంబంధులు కాబట్టి నిన్ను 4-5 అంటారు. అందుకనే చెబుతున్నారు కదా, ప్రేమ కలిగి ఉండు, ప్రేమించండి. ఇప్పుడు అర్థమైందంటే శత్రువులు అంటే ఎవరు? శత్రువు ఎవరు? అపవాది. అంటే అపవాదిని వెంబడించే వారు శత్రువు అంటే. అందుకనే వారిని ఏం చేయమని చెప్పారు? ప్రేమించండి అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన గ్రంథం 69వ కీర్తన 69వ కీర్తన 36వ వచనం చూడండి. ఆయన సేవకుల సంతానం దానిని స్వతంత్రించుకుందు, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించదు. ఇక్కడ ప్రేమించండి అనే విషయంలోని ఎవరిని ప్రేమించాలంటే, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించదు. అంటే దేవుని నామమును ఏం చేయాలి? ప్రేమించాలి. నామం అంటే అర్థం ఏంటి? నామం అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నారు? అంటే అక్కడ పేరు ఉందిగా, పేరు ఉందిగా, యేసుక్రీస్తు పేరు ఉంది. పక్కనే పెట్టారు, పక్కనే పెట్టారండి, నామం పెట్టారు. అంటే ఇప్పుడు నామం అనగానే చాలా మంది ఏమంటారు? నామం అంటే ఏమంటారు? పేరు అంటారు. మరి పేరు ఉందిగా పక్కన, యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు పేరు అక్కడే ఉంది, పక్కనే ఏముంది? నామం ఉంది. అంటే అర్థం ఏంటి? ఎందుకు పెట్టారు? నామం అంటే అధికారం. నామం అంటే అర్థం ఏంటండి? అధికారం. యేసుక్రీస్తుకి ఇచ్చిన తండ్రి అయిన దేవుడు అధికారం. అంటే యేసుక్రీస్తు నామమున, అంటే యేసుక్రీస్తు యొక్క అధికారమున ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అన్ని నామముల కన్నా పై నామమును తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుని నామమును ప్రేమించుడు. అంటే దేవుని అధికారమును ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని యొక్క అధికారం. దేవుడు దేవునికి మన మీద ఉన్న ఒక అధికారం. కానీ ఆ అధికారాన్ని, అంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండరు చాలా మంది. దేవుణ్ణి ఏం చేయాలని చెప్తున్నారు? ప్రేమించాలి అని చెప్తున్నారు. దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు వాళ్ళు రాసిన ఆ మాటలో దేవుని గురించి చాలా గొప్పగా చెబుతారు. అలాగే దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన గురించి ఏం చేస్తారు? గొప్పగా చెబుతారు. దేవుడు అంటే ఏంటి? దేవుని యొక్క గొప్పదనం, దేవుడు మనకు చేసిన ఆ కార్యాలు, దేవుడు మన జీవితంలో చేసిన ఆ అద్భుతాలు, ఇవన్నీ కూడా చెప్పకుండా అనేది మనం. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, కీర్తన గ్రంథం 40వ కీర్తన 16వ వచనం చూడండి. నిన్ను వెదుగు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. ఆయన రక్షణను ఏం చేయాలంట? ప్రేమించాలి. అలా ఆయన రక్షణను ప్రేమించేవారు నిత్యం కూడా ఏం చేస్తారంట? నిత్యము చెప్పుకుందురు. నిత్యం ఏం చేస్తారండి? చెప్పుకుంటారు. ఆయన రక్షణను ప్రేమించువారు నిత్యం కూడా ఏం చేస్తారు? ఆయన గురించి చెప్తారు. అందుకనే చెబుతున్నారండి, అన్ని విషయాల్లో ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి, సామెతలు 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. జ్ఞానం, చాలా మంది జ్ఞానాన్ని అసహించుకుంటారు, ద్వేషిస్తారు. కానీ జ్ఞానాన్ని ఏం చేయమన్నారు? ప్రేమించాలి. ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది అంటే, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. తర్వాత ఇంకా చెబుతున్న విషయం, ఆమోసు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. కీడును
ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. అంటే ఇక్కడ దేనిని ప్రేమించాలి? దేనిని ప్రేమించాలి అంటే మేలును ప్రేమించాలి. దేన్ని ద్వేషించాలని చెబుతున్నారు? కీడును ద్వేషించి. కీడును ద్వేషించి మేలుని ఏం చేయాలండి? ప్రేమించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలోని దేవుడు చెప్పిన విషయాలు క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తారంటే వాటిని వదిలేస్తూ ఉంటారు. దేవుడు అందుకనే మేలును ప్రేమించమని చెప్పి ఆయన చెబుతున్న విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఏమని చెబుతారంటే, మీ నోట ఏమి రావాలంట? ఏమి రావాలండి? ప్రతిరోజు మన నోట ఏమొస్తున్నాయి? మన నోట ఏమి రావాలని చెప్పారంటే కృతజ్ఞత వచనమే రావాలి. మన నోట ఎప్పుడూ కూడా మంచి మాటలే రావాలి. క్రీస్తుని వెరిగిన వ్యక్తి, క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తులు వారి నోట రావాల్సిన దీవించడమే, ఆశీర్వాదవచనమే, అంటే మంచి మాటలే రావాలి. అవే తిరిగి ఏం చేస్తాయి? మన మీదకి వస్తాయి. అందుకనే చెబుతున్నారు, కీడును ద్వేషించి మేలును ఏం చేయాలంట? ప్రేమించాలి. నువ్వు ఒక వ్యక్తి విషయంలో కానీ ఎవరి విషయాల్లో కానీ నువ్వెప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ విషయాలే గుర్తుపెట్టుకుంటారు. ఏ విషయాలు? నువ్వు మాట్లాడిన మాటలు, ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎట్టా అన్నా లేకపోతే ఇంకేమైనా విషయాలు అన్నా, వాళ్ళ బాధ పెట్టే విధంగా మాట్లాడినా అవి గుర్తుపెట్టుకుంటారు. అవి గుర్తుపెట్టుకుంటే ఏమొచ్చిందంటే నీ మీద కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. అర్థమవుతుందండి? అందుకనే మేలు ఎప్పుడు కూడా ఏం చేయాలని అంటే మంచి మాటలే మాట్లాడాలి. మేలు ఏం చేయమన్నారంటే ప్రేమించండి అని చెబుతూ ఉన్నారు. తర్వాత ఇంకా చెబుతున్నారు కదా, మీకా 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంట? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. దేవుడు అన్ని ముందే చెప్పారండి. చెప్పకుండా ఏది కూడా దాచలేదు. దేవుడు అన్నీ చెప్పారు. మన మేలు కోరే విషయాలు ప్రతి ఒక్కటి కూడా తల్లి గర్భంలో పిండంగా ఉన్న కాడి నుంచి అక్కడ నుంచే దేవుడు మనకన్నీ కూడా ఆయన ఏం చేశారంటే అన్నీ ప్రతి ఒక్కటి మనకు చెప్పారు. ఏంటంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పిండండి? దేవుడు ఏం చెప్పారు? వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే లోకసువార్త 1వ అధ్యాయం గుర్తు రావాలి. చెప్పడానికి గొంతు సరిగ్గా లేదు కానండి, అయినప్పటికీ కూడా అర్థం చేసుకోండి. లోకసువార్త 1వ అధ్యాయంలోని అక్కడ ఎలిజబెత్ గారి దగ్గరకి మరియమ్మ గారు వెళ్ళి వందనం వచనం చెప్పగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసింది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే కడుపులో ఉన్న శిశువు మనం తల్లి మాట్లాడే మాటలు, వినే మాటలు, చూసే చూపు అవన్నీ కూడా బిడ్డ మీద పడుతూ ఉంటాయి. ఆ ప్రభావం అంతా కూడా. అందుకనే చెబుతున్నారు కదా, అక్కడ నువ్వు ఆ విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? అక్కడ నుంచి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. వాస్తవాలు నువ్వు వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆ బిడ్డ మీదే ప్రభావం అనేది పడుతూ ఉంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారి క్రియలు
వారిని పెంచే విధానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు గ్రంథంలోనే చెప్పారు. పిల్లలని ఎలా పెంచాలి, వారిని ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే ఉన్నాయి. అందుకని గ్రంథంలో ఏమని చెబుతున్నారంటే అక్కడి నుంచి మొదలుపెట్టి మీకు ఏదైతే ఏమని చెబుతున్నారు, తెలియజేయబడి ఉన్నదని చెబుతూ చూడండి ఏమని చెబుతున్నారు. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూశారండి, ఏమేంటంట, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించడం. కనికరమును ఏం చేయాలంట, ప్రేమించడం. ఈ విషయం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు. ఎక్కడ చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ఉన్నప్పుడు అక్కడ శిష్యులు వచ్చినప్పుడు అక్కడ ధన్యతలు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. అంటే నువ్వేం చేయాలంటే కనికరమును ఏం చేయాలి, ప్రేమించాలి. అదే చెప్తున్న విషయం, కనికరమును ప్రేమించాలి. న్యాయముగా నడుచుకున్నటయు, తర్వాత దేవుడు చెప్తున్న కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. దేన మనసు, ఆ మనసు కలిగి ఉంటే దేవుడు నీ యొద్ద నీలోనే ఉంటాడంట. మీకు అర్థం అవడానికి 2 చెట్లు ఉన్నాయి. ఆ 2 చెట్ల మీద అటో చెట్టు ఇటో చెట్టు ఉంది. దాని మీద పక్షులు అవన్నీ కూడా నివాసం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక చెట్టు బగ మంట మండుతుంది. ఇప్పుడు ఆ చెట్ల మీద పక్షులు వాళ్తాయా? వాళ్ళు ప్రశాంతంగా ఉన్న చెట్టు మీదే వాళ్తాయి. అలాగే మనం ఎప్పుడైతే దయ కలిగి దీన మనసు కలిగి ఉంటామో ఎవరైనా మన యొద్దకు వస్తారు. దేవుడే ఏం చేస్తారంటే ఆయనే మన యొద్ద ఏం చేస్తారంట, నివాసం చేస్తాడు. మన అస్తమానం కాపాడుతూ అరుస్తూ చికాగ్గా ఎలా పడితే అంటే ఆ విధంగా ఆ లక్షణాలు కలిగి ఉంటే ఆయన ఉండడం. ఆయనే చెబుతాడు, గ్రంథంలోనే చెబుతాడు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతుంది. ఏమడుగుతున్నాడండి? ఇదే అడుగుతుంట దేవుడు. తర్వాత ఇంకా చివరిగా చూడండి, యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీకు ఏమిస్తున్నారంట? అది అందరికీ ఏమిస్తున్నారు ఆజ్ఞ? ఏ ఆజ్ఞ? క్రొత్త ఆజ్ఞ. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించకపోతే ఈ లోకానికి రారు. ఎందుకనంటే ఆయన ఏకైక కుమారుడు, ఒక్కగాని ఒక కుమారుడు దేవునికి. పరలోకంలో ఎలా ఉండిద్దనంటే అక్కడ నిత్యము కూడా ఆయనకు అసలు ఇక అలాంటి ప్రదేశం నుంచి ఎవరు వస్తారు చెప్పండి? నిత్యము కూడా గాన ప్రతిగానాలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అలా ఆయన ఎప్పుడు కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటే అలాంటి ప్రదేశాన్ని వదిలిపెట్టి, అంత హ్యాపీనెస్ వదిలిపెట్టి ఈ లోకంలో శ్రమ పడటానికి ఎవరు వస్తారు? ఎవరు ఇష్టపడతారు?
ఇదిగో నువ్వు సింహాసనం నుంచి దిగి ఒక బయట వెళ్ళి ఎక్కడో ఒక చోట మంచిగా లేని ప్రదేశంలో, సరిగా లేని ఒక చోట, అలాంటి ప్రదేశాల్లో నువ్వు నివసించు ఇల్లు అని అంటే వెళ్తారా? పైగా ఆ రోజున ఉన్న ప్రదేశాలు, ఇశ్రాయేలు దేశంలో ఆ రోజున ఉన్న ప్రదేశాలు ఈ రోజులాగా ఇశ్రాయేలీలు ఆ దేశం యెరూషలేము, ఆ దేశం ఇప్పుడు చూస్తున్నారు కదా, టీవీలోని వీటిల్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ ఎట చేశారు? అప్పుడు కూడా అట్టే ఉండండి అంటారా? లేదండి. రాళ్ళు ఎంత భయంకరంగా ఉండేదని అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఆ కాలంలో. సార్ ఆలోచించండి, 2000 సంవత్సరాలు వెనకంటే అసలు ఏ విధంగా ఉండింది? ఇప్పుడున్న ఒక విషయం గమనించండి, ముళ్ళు కూడా ముళ్ళులు కూడా ఇప్పుడు ముళ్ళల్లో కూడా పవర్ లేదు, అర్థమైందండి. ముళ్ళు కూడా చిన్న ముళ్ళు అయిపోయింది. కానీ ఆ రోజున ఒక 10-15 సంవత్సరాల క్రితం తుమ్మ ముళ్ళు అంటారు, ఎంత ఉండేదండి? పొడవుగా ఉండేది. బామ్మో, అది గుచ్చుకుంటే అంత సూది దిగబడింది, బామ్మో అనుకున్నారు. మరి అలాంటి కాలంలో అంతకన్నా ఇంకా వెనక ఎంత భయంకరంగా ప్రదేశాలు ఉన్నాయండి. ఆ ప్రదేశానికి ఆయన వచ్చి అక్కడ నివసించి 33.5 సంవత్సరాలు మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఎందుకనంటే మనలను ప్రేమించారు కాబట్టి. అందుకని ఆయన ఏమో చెబుతారంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున ఎవరైనా రాలేదు అని అంటే ఎందుకు రాలేదు ప్రార్థనకు? మన పక్కనే ఉంటారు, ఇంటి పక్కనే, పక్కనే, ఒక ఊర్లోనే, కానీ అడగం. ప్రేమ కలిగి ఉండాలండి. క్రైస్తవులు అంటేనే ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనలను గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఓదారుస్తున్నా ఇవన్నీ విషయంలో ఎలా ఉండాలంటే మనం ఆయన పట్ల ప్రేమ కలిగే ఉండాలి. నువ్వు నాకు ఇంత బాధ కలిగించావే, ఇన్ని శ్రమలు తెప్పించావే, చాలా మంది ఏమైపోతారు? లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తూ ఉన్నారు. నైట్ తమ్ముడలా ఇది ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవడానికి చెప్తున్నాను. బాబు మా పాప కలిసి బాబుని లాభంలో తీసుకురావడానికి రాకపోతే రా అని లాగుతూ ఉంటే ఆనమ్మ స్నానానికి వెళ్ళింది. నేనేం చేశానంటే ఇలా పక్కకి తీసేటప్పుడు ఇలా చెయ్యి ఇలా ఉండిద్ది కండి. ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మెడకి శరం ఇటు తిప్పింది. ఈ గోరు అలా కూర్చుకుంది. ఇక ఒకటే ఏడుపేక ఎత్తుకున్నా కానీ కడం నీరు కారిపోతుంది, ఏడుతుంది. చింతలు ఆగా అన్నా కానీ ఆగట్లేదు. సేపుటికి అలా చెప్పి చింతలు ఆగానే ఇలా వేసుకొని అన్న తర్వాత చింతల్ని గోరు గుచ్చుకుందంటే కూర్చుకోవాలా అంటుంది. కూర్చుకుంది కానీ ఏమంటుంది? కూర్చుకోలేదు అని అంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఎందుకు ఏడిచిందంటే ఇలా గోరు తగిలిందంటే ఇలా పెట్టి చూస్తే ఇలా ఎప్పుడైతే ఇలా మెడకాయ తిప్పిందో ఈ గోరు తగిలి చర్మం లేచింది, చర్మే లేచింది. అందుకనే ఏడ్చింది. కానీ అక్కడ తను నాకు ఏమర్థమైందనంటే, నాకైతే ఇన్నిసార్లు ఆగు అని అంటుండో నానా అని ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఏడుపు ఆపు చేసి కూర్చుకుంది అని అంటే కూర్చుకోవాలి అంటే నన్ను సంతోషపరచడానికి తన ఏడుపు ఆపు చేసి ఆ చర్మం లేచిందంటే మనకే నొప్పి వచ్చింది. చూశారండి, చిన్నపిల్లల తండ్రి మీద చిన్నపిల్లలకు ఉన్న పాపైనా బాబైనా ప్రేమ అలాగే మనకు కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద మనం ప్రేమ కలిగి ఉంటే ఇప్పుడు అదే విధంగా పాపగన ఒకవేళ ప్రేమగన లేకపోతే తగిలింది నా చెయ్య కాబట్టి
నేను ఎక్కడికి రాను, నేను రాను అని అనేది వెంటనే కదా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది. తండ్రి అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి ఏం చేసింది, నాకు తగలలేదు అని ఏడుపు ఆపేసింది. అలాగే దేవుని పట్ల మనకు మనం ప్రేమ కలిగి ఉంటే దేవునికి దూరం అవుతావా? అవో. అర్థమవుతుందండి. దేవుడు మన జీవితంలోని మనకు ఏదైనా కానీ ఒక బాధ వచ్చినా శ్రమ అయినా ఏదైనా కానీ దేవుని విడిచిపెట్టి పోతావా? ఎల్లం. అంటే దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు నాకు మేలు, దేవుడు నాకు అది ఇస్తును, దేవుడు నాకు ఇది, దేవుడు నాకు అది ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటే నీకు ఏదైనా కానీ ఒక శ్రమ రాగానే అంటే దేవుడు నాకు అది ఇస్తారు ఇది ఇస్తారు అనే విధానంలోనే నువ్వు ఉంటే ఏదైనా కానీ ఒక బాధ కానీ ఏదైనా కానీ ఒక శ్రమ కానీ ఏదైనా రాగానే నువ్వేమంటావు అంటే దేవుడిని ఏం చేస్తావు, దూషించేస్తావు, వెంటనే లోకానికి వెళ్ళిపోతావు. అదే దేవుణ్ణి నీ హృదయంలో ఆహ్వానించి ప్రతిష్ఠించి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన నుంచి ఆయన ప్రేమ నుంచి నువ్వు వెళ్ళవు, ఆయన్నే హత్తుకొని ఉంటావు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే దేవుణ్ణి మొదటి నుంచి చెప్పిన విషయం ఏంటి, రెండవ విషయం దేవుని నామమును ప్రేమించు, దేవుని రక్షణను ప్రేమించు. అంటే దేవుణ్ణి ఏం చేయాలి, ప్రేమించాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్రేమించండి, శత్రువులను ఏం చేయాలంట, ప్రేమించాలి, ఒకరినొకరు ఏం చేయాలి, ప్రేమించాలి, దేవుని నామమును ప్రేమించాలి, దేవుని రక్షణను ప్రేమించాలి, జ్ఞానమును ప్రేమించాలి, కనికరమును ప్రేమించాలి. ఇలా ప్రేమ కలిగి ఈ లోకంలో మనం ఉంటే మనకు హాని చేసేవారు ఎవరైనా ఉంటారా? ఉండరు. అర్థమవుతుందండి. మనం ప్రేమ ఒకరి పట్ల నువ్వు ఎప్పుడు నవ్వుతూ ప్రేమ కలిగి ఉంటే ఎవరో శత్రువులు ఉండరు. ఒకవేళ వారు నిన్ను అంటారేమో కానీ తర్వాత అయినా వారు ఏం చేస్తారు, నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకని భర్త ఎప్పుడు కూడా కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా ఏ విషయాల్లో కానీ అతను ఏదో ఒకటి కోపడుతూ ఉన్నా కానీ మరలా వచ్చేసి కొంచెం సేపటికైనా తర్వాత అయినా నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఎందుకని నువ్వు ద్వేషించట్లేదు కాబట్టి. అర్థమైందండి. నువ్వు ఒక చిన్న విషయాన్ని ఏదైనా కానీ నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి అతను. అర్థమైందండి. అదేవిధంగా గ్రంథం ఏం చెబుతుందనంటే ప్రేమ కలిగి అన్ని విషయాల్లో ఏం కలిగి ఉండాలంట, ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనే ఇంతమంది ఆయనంటే ప్రభు అంటే యేసుక్రీస్తు అని అంటే అంత ఇష్టపడడానికి కారణం ఏంటి? ఆయన కత్తి తీసుకొని యుద్ధం చేసిందా, లేకపోతే ఏ ఆయుధం ఆయన ఉపయోగించిండు? ఆయనంటే అంత ప్రేమ. ఎవరైనప్పటికీ కూడా ఒక సందర్భంలో వచ్చేసి మందిరానికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, సేవకుడు అంటే గౌరవిస్తారు. ఇవన్నీ దేవుని బట్టే. కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఏంటండి కారణం? ప్రేమ. బాగా చెప్పారు. ప్రేమ. ఆయన ప్రేమ. ఆయన్ని పట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి, సిలువు తీసుకెళ్లేటప్పుడు యోధా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుంటే అక్కడ ఒక భటుడు రాగానే పేతురు గారు ఆయన అరలో ఉన్న కత్తి తీసి ఏం చేసిండు, చెవి నరికి. శబాష్ పేతురు, శబాష్, మంచి పని చేసి అన్నాడా? అనలేదండి. పేతురుని గద్దించి ఆ చెవులు తీసి అర్జించి. చూశారండి ఆయన ప్రేమ. మరి ఇదే శత్రువుని ప్రేమించడం అంటే ప్రేమ. అన్ని విధాలుగా ఆయన ఏం చేసిండు, ప్రేమనే చూపించిండు. ఎక్కడైనా కానీ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎవరు గొప్ప చెప్పారు? శిష్యుని గొప్ప చెప్పారు, యోహాను గారు. ఇలా అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, ప్రేమించారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేయాలి బోధ కూడా చెప్పు అని అంటే అసలు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు?
ఇప్పుడు వ్యభిచారం చేసేటప్పుడు ఇద్దరు ఉంటారు కదా, ఒక్కడే చేయరుగా. పురుషుడైనా ఒక్కడే చేయడు, స్త్రీ అయినా ఒక్కడే చేయడు, ఇద్దరు ఉంటారు. ఏ రింకు పురుషుడేడి తీసుకురాల, ఆడ తీసుకురాలి, స్త్రీని మాత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చి అసలు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. అక్కడ ఎందుకు తీసుకొచ్చారని అంటే ఆయన మీద తప్పు మోపాలని. ఏంటి ఆ తప్పులంటే, పాత నిబంధనలోనేమో ఏమని ఉందనంటే వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్ళు రువ్వి చంపాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఆమె గురించి చెప్పారు, వ్యభిచారంలో పట్టబడింది ఏమని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెనే పాత నిబంధన గ్రంథంలో చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చేసేయండి అని అంటారుకోండి. అంటే గన ఏమంటారు వాళ్ళు? ఏమంటారనంటే నువ్వేం బాధకుడు అయ్యా, ఏదో ఒక స్త్రీని చంపేయమంటవా అని అంటారు. అదేవిధంగా క్షమించు, ఆమెను వదిలేయండి, క్షమించండి, ఏదో అయిపోయిందిలా క్షమించండి అని అంటే అప్పుడేమంటారు? మనిషి చూడండి అటు ఇటు మారుతారు. ఏమంటారు అప్పుడు? మోషే గారు ఆజ్ఞ, ఆ కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమనుంది ఆజ్ఞ? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపమని ఉంటే నువ్వేంటయ్యా క్షమించమంటున్నావు అని అంటారు. అవునండి, అటు ఇటు కూడా మాట్లాడతారు. ఇటు చెబితే అటు చెబితే ఇటు. అందుకనే ఆయన జ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఒంగోని కూర్చొని అలా వేరుతో రాస్తూ ఉన్న ఆగారా? చెప్పు అన్నారు. ఇక మీరు రాసిందాక మీరు ఆగరు అని ముందే ఆయన లెగిసి ఏమని చెప్పారు? మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయేయండి అన్నారు. ఇప్పుడు అక్కడ పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మొత్తం కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అందరిలో ఏముంది? పాపం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను పిలిచి ఏమంటారు? అప్పుడు ఏమో చూడండి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే ఎవరో కూడా శిక్షించలేదు. అమ్మా నువ్వు వెళ్ళి మరలా నేను నిన్ను శిక్షించను, మరలా వెళ్ళి ఇక అలా చేయకు, పాపం చేయకు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఒక యోహాను సువార్త 4వ అధ్యాయం సమరస్త్రీతో కానీ ఆయన చెప్పిన మాటలు చూడండి. ప్రతి ఒక్క చాటకి వెళ్ళిన చాటకల్లా ఆయన ఏం చూపించారని అంటే, ఏం చెప్పారంటే ప్రేమ గురించే. ప్రేమతోని వారిని ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు వారిని మార్చారు. అదేవిధంగా నీవు కుటుంబంలో కానీ బయటైనా కానీ ఎక్కడైనా కానీ నువ్వు ప్రేమ చూపిస్తే ఎవరైనా కానీ మారిపోతారు. ఒక నలుగురు స్నేహితులు ఉన్నారంట. నలుగురు స్నేహితులు బాగా తాగినప్పుడు ఎక్కడ లేని అన్ని లోపలికి వెళ్తే అన్నీ ఏం గుర్తొస్తాయి? మొత్తం గుర్తొస్తాయి. ఇకప్పుడు ఒక్కొక్కళ్ళు ఏడ్చుకుంటా చెప్తూ ఉన్నారంట. ఏమని చెప్తున్నారనంటే, ఒకళ్ళేమో ఇంటికి వెళ్తేనంట ఇంటికి రానియట్లేదని చెప్తారు. ఒకళ్ళేమో లోపలికి రానిచ్చి పిల్లలు కలిసి కొడుతున్నారని చెబుతారు. ఇట్ట నలుగురులో ముగ్గురు వాళ్ళకు సంబంధించిన విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక ఆయన మాత్రం నవ్విండంట. అరే మీరు ఇలా చెప్తున్నారు, నాకైతే ఏ బాధ లేదు, నాకు అలాంటి బాధలు లేవు అన్నాడు. ఓరి ప్రతి ఒక్కరి జీవితంలో తాగే వాళ్ళ జీవితాల్లో ఉంటే మేము నమ్మం అన్నారంట. అయితే రాండని వెళ్తా ఆ చికెన్ తీసుకొని వెళ్ళి నైటు ఎంతైంది? సమయం 10 అయింది. వెళ్ళిన తర్వాత ఆ తలుపు కొడితే ఆమె తీసింది, లోపలికి వెళ్ళారు. వీళ్ళు నా ఫ్రెండ్స్ అని ఆయన పెట్టిన తర్వాత ఈ చికెన్ వండమని ఆయన చెప్పిండు. ఆమె ఆ టైంలోనే అది చేసి వీళ్ళకి కావాల్సిన ఉంటాయి పెట్టి అవి వండి వీళ్ళందరికీ కూడా ఆ టైంలోనే 11, 12 అయ్యి ఆ టైంలో వండి పెట్టిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి మొత్తం రెడీ చేసి తర్వాత పడుకున్న తర్వాత కాళ్ళు చేతులు అవన్నీ కూడా ఒత్తుతూ ఆయన పడుకున్న తర్వాత ఏమో అప్పుడు పడుకున్నారు.
ఇవన్నీ కూడా వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. మరి నిజమేరా అది చెప్పింది నిజమే అని అనుకున్నారు. అనుకొని వీళ్ళు ఉదయాన్నే ఏమో బయటకు వచ్చి రావటంతోనే అడిగారంట, అమ్మ మాకైతే మా పరిస్థితి అయితే భయంకరంగా ఉండిద్ది, కానీ అమ్మా నువ్వు ఆ టైంలో చెప్పిందా అవన్నీ చేసావు, వాడు కూడా అలాగే చెప్పిండు, అవన్నీ చేసావు, మరి అదేంటమ్మా అంతగా ఎలా ప్రేమించావు, ఎలా ప్రేమిస్తున్నావు అని అడిగారు. వాళ్ళు అడిగారు. అప్పుడు ఆమె చెప్పిందంట, అన్నయ్యలారా ఇప్పుడు ఆయన ఈ లోకంలో తాగి వచ్చేస్తాడు, తాగి వచ్చిన వాడిని మనం అదే విధంగా అలాగే నువ్వు తాగొచ్చు అని తిడుతూ హింసిస్తూ అవన్నీ చేస్తే ఆయన ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? అలా తాగి మత్తులో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎలా ఉంటుందంటే బహు భయంకరంగా ఉంటుంది తాగే వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ బాధ పెట్టి ఎక్కడి లోకం విడిస్తే అక్కడ కూడా బాధేనని ఆమె చెప్పింది. రెండు విధాలుగా ఆయన నరకమే పడాలి అని చెప్పడంతోనే ఆ విషయం విన్న ఆ భర్త వాడు పక్కనే మాట్లాడుకున్నాడు. విన్న భర్త వచ్చేసి, అమ్మ నన్ను క్షమించు, మరలా ఇక నేను దాని జోలికి వెళ్ళనే వెళ్తాను. చూశారండి, ప్రేమ ఎలాంటిదేనంటే ప్రేమే మారుస్తుంది. తాగినప్పుడు నువ్వు ఏదన్నా అంటే ఏం చేస్తారు? అప్పుడు ఊరుకోరు. తాగినప్పుడు ఏదైనా మాట్లాడేవాళ్ళు ఏదైనా చెప్పాలంటే అప్పుడు ఊరుకోరు. తర్వాత దిగిపోయిన తర్వాత చెప్పాలి. అదే విషయం ఈ విషయం బైబిల్ గ్రంథంలోనే ఉంది. అర్థమవుతుందండి. అబీగయలు, నాబాలు వారి జీవితంలో ఇప్పుడు చెప్పిన సందర్భం ఎవరి జీవితాల్లో? దావీదు గారి దగ్గరకు వెళ్ళి అంటే క్షమాపణ అడిగి అబీగయలు తిరిగి వస్తూ ఉంటే వచ్చిన తర్వాత నాబాలు ఏం చేస్తాడు? ఇంటికాడ ఫ్రెండ్స్ని పిలిచి తాగి విందు చేస్తాడు. అప్పుడు ఏమనుకుందావా? ఇప్పుడు చెప్పినా కానీ అర్థం అవ్వదు అనుకొని ఎప్పుడు చెప్పింది? తెల్లవారిన తర్వాత చెప్పింది. అలాగే ఏదైనా ఒక విషయాల్లో ఉన్నప్పుడు కోపడటం అరవడం కాదండి. అర్థమైందండి. సందర్భం వచ్చినప్పుడు ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పుకోవాలి. అప్పుడే వాళ్ళు ఏమవుతారు? మారుతారు, ఆలోచిస్తారు, తెలుసుకుంటారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారో నీకు ప్రతిఫలం అనేది ఇస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మేలే ఏం చేస్తారో చేస్తారు, మేలు చేస్తారు. కాకపోతే దానికి సమయం పడుతుంది. ఆయన మాత్రం ఏ ఒక్కరినే కూడా విడిచిపెట్టారు. మా నాన్నగారి జీవితంలో కూడా దేవుడు ఒక అందుకు చేసింది ఏంటది? మేలే. అదే విధంగా ఉంటే లోకం విడిస్తే నరకానికి. దేవుడు మేలే చేస్తాడండి. మనందరిని అంతగా ప్రేమించాడు. అందుకనే ప్రేమించండి, ఆ ప్రేమ యందు నిలిచి ఉండండి. అదే గ్రంథం చెబుతున్న విషయం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. క్రీస్తుని నమ్ముకున్న వారంటే, క్రీస్తులోకి వచ్చిన వారంటే ప్రేమే కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పటికైనా ఏం చేస్తుంది? ప్రేమే జయిస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ